ఒక బుల్లి పిట్ట సముద్రపు ఒడ్డున 2 గుడ్లు పెట్టింది. ఆ రెంటిని చూసుకుని మురిసిపోయింది. ఆ 2 గుడ్లు ఎప్పుడు పిల్లలుగా మారుతాయని ఎదురు చూడసాగింది. ఒకసారి ఆహారం కొరకు వెళ్లి వచ్చేసరికి గుడ్లు కనిపించలేదు. ఆ గుడ్లను అలలే లాక్కుపోయాయి అని అర్థమైంది పిచ్చుకకు. వాటిని ఎలా అయినా తీసుకురావాలని నిర్ణయించుకుంది పిచ్చుక. ఓ సముద్రుడా, నా గుడ్లను ఒడ్డుకు చేర్చు అని వేడుకుంది పిచ్చుక. సముద్రుడు చెలిచకపోవడంతో పిట్ట కోపంగా ఈ నీళ్ళన్నీ తోడేస్తా అని శపథం చేసింది పిట్ట. వెంటనే పిట్ట తన ముక్కుతో కొంచెం కొంచెంగా నీళ్లు తీయడం మొదలు పెట్టింది. అది చూసి సముద్రుడు ఇతర జంతువులు పకపక నవ్వాయి. అయినా పిచ్చుక మాత్రం తన పని ఆపలేదు. ఈ విషయం విష్ణు వాహనమైన గరుత్మంతుడికి తెలిసింది. ఈ చిన్న పిచ్చుక ధైర్యానికి ఆశ్చర్యపడ్డాడు. తన వంతు సహాయం చేద్దామని పిట్ట వద్దకు వెళ్ళాడు గరుత్మంతుడు. పిల్లల కోసం సముద్రుడితో తలపడుతున్న నీ ధైర్యానికి మెచ్చాను. నేను నీకు సహాయం చేయాలనుకుంటున్నా అని చెప్పాడు గరుత్మంతుడు. అతని మాటలకు సంతోషించింది పిచ్చుక. గరుత్మంతుడు భీకర స్వరంతో మిత్రమా, గుడ్లను తిరిగి ఒడ్డుకు చేర్చు, లేకుంటే పర్యవసానాలు తీవ్రంగా ఉంటాయి అని హెచ్చరించాడు. దీంతో సముద్రుడు భయపడ్డాడు. గరుత్మంతుని తరపున విష్ణువే యుద్ధానికి వస్తే తన పని అయినట్టే అని అనుకుని దాచిన గుడ్లను మెల్లగా ఒడ్డుకు చేర్చి పిచ్చుకను క్షమాపణ కోరాడు. తన గుడ్లను చూసి పిట్ట ఆనందముతో ఎగిరింది. కథలో నీతి: ధైర్యంతో పని చేస్తే ఫలితం వస్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.